మార్చి 23, 2025 ఆదివారం ఈరోజు మనం కలికిరి అలాగే అన్స్పూర్ మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 40 సెకండ్స్ లో చెప్పేస్తాను చూడండి. ప్రైస్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా కలికిరి విషయం మాట్లాడుకున్న తర్వాత అన్స్పూర్ వస్తుంది. కలికిరి మార్కెట్ లో సూపర్ టాప్ వచ్చేసి 110, 120 రూపాయలు. యావరేజ్ గా కలికిరి మార్కెట్ 60, 70, 80, 90, 100 రూపాయల వరకు అయితే యావరేజ్ గా కలికిరి మార్కెట్ అయితే జరిగింది. సో ఇది కలికిరి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా అలాగే అన్స్పూర్ విషయం మాట్లాడుకున్నట్లయితే అన్స్పూర్ మార్కెట్ లో సూపర్ టాప్ వచ్చేసి మనకి అంతా 100 రూపాయల లోపల జరిగింది. ఇక్కడ బయర్స్ లేరు కాబట్టి, అంటే లోకల్ గానే జరుగుతుంది కాబట్టి అంతా 100 రూపాయల లోపల జరిగింది. మార్కెట్ రెండు మార్కెట్లు ఎక్కడ ఫాస్ట్ అనే మాటే లేదు, చాలా స్లోగానే జరుగుతుంది. కలికిరి కానివ్వండి అలాగే అన్స్పూర్ మార్కెట్ కానివ్వండి. నేను మన మదనపల్లి మార్కెట్ లో కూడా ధర అయితే తగ్గింది. ఈవెన్ ములకల్చీరు మార్కెట్ లో కూడా ధర అయితే తగ్గింది. సో ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతాయి ఏమి అన్నది చూడాలి. ఇది ఓవరాల్ గా మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉదయం వీడియోలో చెప్పినట్టుగా. సో ఇంకా కలికిరి మార్కెట్ లో ప్రైజెస్, సో వేలంపాట్లు చాలా అంటే చాలా స్లోగా జరుగుతున్నాయి. మార్కెట్ లో వచ్చేసి ఎక్కడ వేలంపాట్లు ఫాస్ట్ అనే మాటే లేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రైస్ ఉంటాయి ఏమి అన్నది. రైట్ నా నమస్తేను. ఇది వచ్చేసి సాహో కొద్దిగా, అస్తోష్ కొద్దిగా, మా రైతు వచ్చేసి మానుపల్లి బ్రదర్. లొకేషన్ ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర. ఫిబ్రవరి 1వ తేదీ ప్లాంటేషన్. మేము వచ్చేసి 1వ తేదీ మనము 31వ తేదీ 31 రోజులకు వచ్చి చూసుకోమైనా ఇదే తోట. అప్పటికే తక్షణ భూవరం 2 పోయినాయి. మళ్ళీ ఒక 17 రోజులు 18 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం. ఈ పొద్దుట ఈ చెట్టు వయసు వచ్చేసి 49 రోజులు. 49 రోజులకు గాను 2 పుర్లు తీసుకుంది. చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది. హెల్తీగా పోవడానికి గల కారణాల్లో మా తక్షణ మా భూవరం ఉందా లేదా మనస్ఫూర్తిగా నువ్వే చెప్పాయి. వీటి నుంచి వెళ్ళిపోతాం, నేను ఇబ్బంది కూడా పెట్టాను. హెల్తీగా ఉండేదానికి కారణం తక్షణ భూవరమేనా? కంపల్సరీ నేనైతే 100% ఇస్తాను. అయితే ఓకే, అది వాడినప్పటి నుంచి తోట అయితే బాగా వస్తుంది. అది ఇంప్రూవ్మెంట్, గ్రోతింగ్, పూత భారీగా అయితే ఉంది. ఓకే, భూవరం ఎన్ని కేజీలు పోయింటది? భూవరం వచ్చేసి 6-8 లీటర్లు ఏమో పోయింది. కేజీలు అదే కేజీలు, అది భూవరం 8 కేజీలు పోయింది. 8 కేజీలు పోయింది. ఓకే, తక్షణ వచ్చేసి 18 లీటర్లు పోయింటుంది. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను భూవరం కానీ తక్షణ కానీ? తక్షణ అయితే 4 రోజులకు ఒకసారి వదులుతా ఉంటా. భూవరం వచ్చేసి 8 రోజులకి 9 రోజులకు ఒకసారి వదులుతా ఉంటా. మెయిన్ భూవరం వచ్చేసి చాలా మంది అంటే వేరు వ్యవస్థకే రూట్ డెవలప్మెంట్ కోసమే అనుకొని 25 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. ఖచ్చితంగా భూవరము రూట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత న్యూట్రియన్స్ ఉంటాయి. దానివల్ల మీ చెట్టు ఇంకా హెల్తీగా అవుతుంది. దాని తర్వాత సైడ్ బ్రాంచెస్ పగులుతాయి. తక్షణాలు ఏ రిజల్ట్ ఉందో భూవరంలో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మనకు రూట్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ 15 పోషకాలు ఉంటాయి. మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పరిస్థితి. మానపల్లిలో మనం ఉండే లొకేషన్లో 31 రోజు వచ్చినాము. ఇప్పుడు 18 రోజుల తర్వాత వచ్చినాము. చాలా హెల్తీగా ఉంది చెట్టు. మీకు పాత వీడియో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. కిందనే డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా లింక్ ఇస్తాను, కంపేర్ చేసుకోండి. ఇంకా అంతకుమించి ఏమైనా ఎరువులు పోయినాయి బ్రో బయట? మన భాష ఏదో ఇచ్చినాడు. వాడమ రైతులకి చెప్పుకోవచ్చు, భూవరం చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతు ఎక్స్పీరియన్స్ మాకు వెరీ. నువ్వు హ్యాపీ కదా? నేను హ్యాపీ. 49వ రోజుకు గాను చెట్టు ఇంత హెల్తీగా ఉంది. 2వ పూరకు గాను ఇటు వరకు వచ్చింది. మళ్ళీ 60 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. చెట్టు ఎంత మాత్రం హెల్తీగా ఉందో చూద్దాం. ఈ ఫ్లవర్ అంతా ఒకసారి చూసుకొని వేస్తున్నా. సైడ్ బ్రాంచెస్ గానీ ఫ్లవర్ ఇక్కడ డ్రాప్ లేదు. చాలా మంది భూవరం ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రూట్ డెవలప్మెంట్ కోసం అనుకొని 20 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. వదలండి ఖచ్చితంగా. మీరు మర్చిపోతుంది మధ్యలో భూవరం న్యూట్రియన్స్ ఉంటాయి. తక్షణాలు ఏం కంటెంట్ ఉందో, ఏం రిజల్ట్ ఉందో అదే రిజల్ట్ భూవరంలో కూడా ఉంటుంది. దాంతో పాటు న్యూట్రియన్స్ ఇది 2 ఉంటాయినా కంటిన్యూ చేయాల్సిన 2 కంపల్సరీ అనమాట. నందక పోలే మనకు? నందక కూడా వదులుతానవా? నందక వచ్చే సైజులు షైనింగ్లకు మొత్తం మన దగ్గరే చేస్తున్నారు.